బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్క భారతీయుడికి హక్కులు విధులు కలిగి ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ పేర్కొన్నారు. అనంతరం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్లో ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా శాంతికుమార్ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ నేత బీఆర్ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. అంబేద్కర్ తన జీవితంలో పదవుల కోసం కాకుండా దేశం కోసం, ఈ సమాజం కోసం పనిచేశారని ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలోనే గొప్ప మేధావులలో అంబేద్కర్ ఒకరని, అటువంటి మహోన్నత నేత మన దేశంలో పుట్టడం అదృష్టమని శాంతకుమార్ వివరించారు. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. నేటి తరం యువత అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని శాంతికుమార్ సూచించారు. సామాజిక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ ఏర్పాటు చేయాలని మరియు ఈ దేశ పౌరులందరికీ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాలలో సమన్యాయం, ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం మరియు దైవ పూజ డాక్టర్ అంబేద్కర్ గారు ఒక రాజకీయవేత్త కాదు, ఆయన ప్రపంచంలోనే ఒక నాయకుడు. మన భారతదేశానికి ఒక దారి చూపిన గొప్ప మూర్తి మన అంబేద్కర్ గారు. మనకు తెలుసు, అంబేద్కర్ గారు ఒక మానవతావాది. ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీకి అంత్యోదయ సంకల్పం ఉందో అలాంటి సంకల్పంలోని భావనలే ఆయన మనసులో కూడా ఉన్నాయి. సమాజంలోని చివరి పంక్తిలో ఉన్న చివరి వ్యక్తికి కూడా ప్రజాస్వామ్య ఫలితాలు అందించాలనేదే వారి ఉద్దేశం. వారి దాని కొరకే గొప్ప గొప్ప పదవులు కొనసాగిద్దాం 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 కొనసాగిద్దాం. జై భీమ్ జై భీమ్ జై భీమ్. లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ ఏర్పాటు చేయాలని మరియు ఈ దేశ పౌరులందరికీ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాలలో న్యాయం, ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం మరియు దైవ పూజ స్వేచ్ఛ అవకాశాలలో మరియు హోదాలలో సమానత్వం మరియు వ్యక్తి గౌరవాన్ని, దేశం యొక్క ఐక్యత మరియు హోదాలలో సమగ్రతను నిర్ధారిస్తూ ఈ దేశ ప్రజలందరిలో సోదర భావాన్ని పెంపొందించడానికి నిశ్చయించుకున్నాము. నవంబర్ 26న 1949వ సంవత్సరంలో మన రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని అంగీకరించి చట్టం చేసిన మన భారతీయులందరికీ అంకితం చేస్తున్నాం. ఒక రాజకీయవేత్త కాదు, ఆయన ప్రపంచంలోనే ఒక నాయకుడు. మన భారతదేశానికి ఒక దారి చూపిన గొప్ప మూర్తి మన అంబేద్కర్ గారు. మనకు తెలుసు, అంబేద్కర్ గారు ఒక మానవతావాది. ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీకి అంత్యోదయ సంకల్పం ఉందో అలాంటి సంకల్పంలోని భావనలే ఆయన మనసులో కూడా ఉన్నాయి. సమాజంలోని చివరి పంక్తిలో ఉన్న చివరి వ్యక్తికి కూడా ప్రజాస్వామ్య ఫలితాలు అందించాలనేదే వారి ఉద్దేశం. వారి దాని కొరకే గొప్ప గొప్ప పనులను కూడా త్యాగం చేసి ఈ
ఇంగ్లాండ్ లో కూడా తనకి ఏదో గొప్ప ఉద్యోగం వచ్చినా సరే దాన్ని త్యాగం చేసి భారతదేశంలో అక్కడిలో ఉన్న జాతిని బయటకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే మన భారతదేశానికి వచ్చి దేశంలో అలాంటి కూడా మన రాజ్యాంగకర్తైన అంబేద్కర్ గారి యొక్క అధికారంలో నడవాలని అందరికీ సమాజంలో ఉన్న ప్రతి ఓటు కాబట్టి వారు రాసిన ఈ రాజ్యాంగ పీఠికను మన అందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ రూపంలో అందరూ చెప్పాలి. నేను చెప్పినట్టుగా మీరందరూ వినండి. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. మనకు తెలుసు అంబేద్కర్ గారు ఒక మానవతావాది. ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీకి అంత్యోదయ సంకల్పం ఉందో అలాంటి సంకల్పంలోని భావనలే ఆయన మనసులో కూడా ఉన్నాయి. సమాజంలోని చివరి పంక్తిలో ఉన్న చివరి వ్యక్తికి కూడా ప్రజాస్వామ్య ఫలితాలు అందించాలన్నదే వారి ఉద్దేశం. వారి దాని కొరకే గొప్ప గొప్ప పదవులు కూడా త్యాగం చేసి ఇంగ్లాండ్లో కూడా తనకు ఏదో గొప్ప ఉద్యోగం వచ్చినా సరే దాన్ని త్యాగం చేసి భారతదేశంలో ఉన్న అక్కడిలో ఉన్న జాతిని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మన భారతదేశానికి వచ్చి దేశ సేవలో తిరిగిపోయారు. అలాంటి భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా మన రాజ్యాంగకర్త అయిన అంబేద్కర్ గారి యొక్క అధికారంలో నడవాలని అందరినీ సమాజంలో ఉన్న ప్రతి ఓటు కూడా కోరుతుంది. కాబట్టి వారు రాసిన ఈ రాజ్యాంగ పీఠికను మనం అందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ రూపంలో అందరూ చెప్పాలి. నేను చెప్పినట్టుగా మీరు అందరూ అనండి. మేము భారతదేశాన్ని ఒక సార్వభౌమ సామాజిక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ ఏర్పాటు చేయాలని మరియు ఈ దేశ పౌరులందరికీ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాలలో సమన్యాయం ఆలోచన వ్యక్తీకరణ నమ్మకం విశ్వాసం మరియు దైవ పూజ స్వేచ్ఛ అవకాశాలలో మరియు హోదాలలో సమానత్వం మరియు వ్యక్తి గౌరవాన్ని దేశం యొక్క ఐక్యత మరియు హోదాలలో సమగ్రతను నిర్ధారిస్తూ ఈ దేశ ప్రజలందరిలో సోదర భావాన్ని పెంపొందించడానికి నిశ్చయించుకున్నాము. నవంబర్ 26న 1949వ సంవత్సరంలో మన రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి చట్టం చేసిన మన భారతీయులందరికీ అంకితం చేస్తున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కాదు, ఆయన ప్రపంచంలోనే ఒక నాయకుడు. మన భారతదేశానికి ఒక దారి చూపిన గొప్ప भारत माता की जय भारत माता की जय डॉक्टर बीआर अंबेडकर अमर है अंबेडकर కాదు ఆయన ప్రపంచంలోనే ఒక నాయకుడు. మన భారతదేశ
భారతీయ జనతా పార్టీకి అంత్యోదయ సంకల్పం ఉందో అలాంటి సంకల్పంలోని భావనలే ఆయన మనసులో కూడా ఉన్నాయి. సమాజంలోని చివరి పంక్తిలో ఉన్న చివరి వ్యక్తి కూడా ప్రజాస్వామ్య పంచాలందించాలనేదే వారి ఉద్దేశం. వారి దాని కొరకే గొప్ప గొప్ప పదవులు కూడా త్యాగం చేసి ఇంగ్లాండ్లో కూడా తనకు ఏదో గొప్ప ఉద్యోగం వచ్చినా సరే దాన్ని త్యాగం చేసి భారతదేశంలో అక్కడున్న ఉన్న జాతిని పైకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే మన భారతదేశానికి వచ్చి దేశంలో అలాంటి భారతదేశం అందరూ కూడా మన రాజ్యాంగకర్త అయిన అంబేద్కర్ గారి యొక్క అభిప్రాయాలు నడవాలని అందరినీ కాబట్టి వారు రాసిన ఈ రాజ్యాంగాన్ని మనందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ రూపంలో అందరూ చెప్పాలి. నేను చెప్పిన అందరూ ఏమండి, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని ఒక సార్వభౌమ సామాజిక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ ఏర్పాటు చేయాలని మరియు ఈ దేశ పౌరులందరికీ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాలలో సమన్యాయం ఆలోచన వ్యక్తీకరణ నమ్మకం విశ్వాసం మరియు దైవ పూజ స్వేచ్ఛ అవకాశాలలో మరియు హోదాలలో సమానత్వం మరియు వ్యక్తి గౌరవాన్ని దేశం యొక్క ఐక్యత మరియు హోదాలలో సమగ్రతను నిర్ధారిస్తూ ఈ దేశ ప్రజలందరిలో సోదర భావాన్ని పెంపొందించడానికి నిశ్చయించుకున్నాము. నవంబర్ 26న 1949వ సంవత్సరంలో మన రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి చట్టం చేసిన మన భారతీయులందరికీ అంకితం చేస్తున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై శ్రీరామ్. జై శ్రీరామ్.